అందరికీ నమస్కారం. కొద్దిగా స్పీచ్ పెద్దగానే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యూజికల్ నైట్ కాబట్టి మ్యూజిక్తోనే మొదలెడదాం. 3 పాటలు ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకొని, అందులో ముఖ్యంగా గోదావరి గట్టు సాంగ్ ఆల్మోస్ట్ 90 మిలియన్ అయింది. రిలీజ్ ముందు 100 మిలియన్ అయిన ఆశ్చర్యపోకర్లా. సో అలాంటి పాట ఈరోజు గ్లోబల్గా ట్రెండ్ అవుతుంది. అలాంటి పాట సృష్టించిన భీమ్స్ ఎక్కడ? భీమ్స్ చాలా చెప్పాడు నా గురించి. ఈ సినిమాలో మీరు వింటున్న ప్రతి ట్యూన్, ప్రతి కంపోజిషను భీమ్స్ తన గుండెల్లోంచి కంపోజ్ చేసినటువంటి పాటలు. నేను నా కథలో ఉన్న సిచ్యువేషన్స్ మాత్రమే తనకి డ్రైవ్ చేశా, ఇలా ఉంటే బాగుంటుందని. ఎవ్రీ ట్యూన్ సింగిల్ సిట్టింగ్లో ఓకే చేయించుకొని చేశాడు. భీమ్స్ నాకు చాలా ఇష్టం. ఫస్ట్ పటాస్ ఫిలిం నుంచి మేము ట్రావెల్ అయ్యాం. అన్ఫార్చునేట్లీ ఆ సినిమాకి పని చేయలేకపోయాం. భీమ్ సాంగ్స్ ఎప్పుడు రూట్స్లో ఉంటాయి. నాకు ఆ సాంగ్స్ చాలా ఇష్టం. మొత్తానికి నీతో పనిచేసే అవకాశం నాకు వచ్చింది. సో నాకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చి ఈరోజు ఈ సినిమాని మ్యూజికల్గానే ఒక హైప్ తీసుకొచ్చావు. అండ్ థ్యాంక్ యూ భీమ్స్. అలాగే ఈ పాటలు రాసిన లిరిక్ రైటర్స్ మా భాస్కర్ భట్ల గారికి అద్భుతంగా రాశారు. భార్యాభర్తల మధ్య ఉన్న ఒక సృజనాత్మకమైన సాహిత్యం, ఒక గీత అటు వెళ్లకుండా ఇటు రాకుండా చాలా చక్కగా రాశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పాడినటువంటి ఈ పాట ఇందాక ఎవరో చెప్పినట్టు బాంబు పిన్ను పీకింది రమణ గోగుల్ గారు సార్ ప్లీజ్. ఐ లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. మేము అడగగానే మా కోసం ఈ సాంగ్ పాడి ఈరోజు ఎంత సెన్సేషన్లో మీరు ఒక పాట అయ్యారు. అంతేకాకుండా ప్రీ రిలీజ్కి వచ్చి మా కోసం అద్భుతమైన మీరు కంపోజ్ చేసిన పాటలు కూడా మా ముందు పాడి మా పాటను కూడా పాడారు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ దిస్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ లవ్ యూ. అలాగే మధుప్రియ నాతో 2 పాటలు చేసింది అమ్మాయి. ఇది 2 పాట చాలా చక్కగా పాడే మధుప్రియ, ఆల్ ద బెస్ట్. అలాగే పాటలు రోహిణి కూడా చాలా లోకల్ సింగర్. భీమ్స్లో ఉన్న ఒక గొప్పతనం అంటే రూట్స్లో ఉన్న సింగర్స్ని కూడా తీసుకొచ్చి పాడిస్తున్నాడు. ఆల్ ద బెస్ట్ రోహిణి. అండ్ అలాగే ప్రణవి గారికి కూడా ఆల్ ద బెస్ట్ అమ్మా. అండ్ ఇక పాడిన 2 సింగర్స్ భీమ్స్కి, అలాగే మా విక్టరీ వెంకటేష్ గారికి మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది సార్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్. సో అది మ్యూజికల్ జర్నీ. రామ్ జోగేష్ శాస్త్రి గారికి, అలాగే అనంత శ్రీరామ్ గారికి, వారికి కూడా నా బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇంకా మెయిన్ దాంట్లోకి వస్తా. అర్థమైంది మీరు అలా చూస్తున్నారు. వీటి గారికి ఫ్లైట్ టికెట్ వేసారా? వీటి గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? వీటి గారు ఎల్లుండి వెళ్తున్నారు. మీరు వెళ్ళలేదు ఇంకా ఏం చేసి వెళ్తారు? ఏం చేసి వెళ్తారంటున్నా. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? గూస్ బంప్స్ కేశవా పెట్టారుగా. వద్దు మైక్ ఇవ్వం. బాగా పోతే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సీనియర్ యాక్టర్స్ నరేష్ గారికి, సాయి కుమార్ గారు చాలా మంచి పాత్రలు చేశారు. అలాగే ఉపేంద్ర లమ్హే గారు యానిమల్లో చేశారు. థ్యాంక్స్ టు సందీప్ రెడ్డి వంగ గారు. అండ్ నాకు మంచి ఫ్రెండ్ సందీప్. యానిమల్లో ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఉండకపోతే ఆ పాత్ర నా సినిమాలో నేను క్రియేట్ చేసుకునేవాని కాదు. యానిమల్లో అతను డబ్బింగ్ చెప్పించకపోతే ఉపేంద్ర గారు నేను అసలు నాకు ఆ టైమింగ్ పట్టుకునేవాని కాదు. థ్యాంక్స్ వన్స్ అగైన్ సందీప్ రెడ్డి వంగ గారు టు బ్రింగ్ సచ్ ఎ గ్రేట్ టాలెంట్ టు ద బిగ్ స్క్రీన్. ఆయన మంచి ఆర్టిస్ట్ మరాఠా ఫిల్మ్స్లో చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్స్ టు సందీప్ అగైన్. అలాగే ఉపేంద్ర గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విటి గణేషన్ గారు, ఆయన టైమింగ్ మీ అందరికీ తెలుసు. ఆయన వాయిస్లో ఉన్న టైమింగ్ ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. ఎప్పుడు చాలా పద్ధతిగా ఉంటారు. ఎందుకు ఈరోజు ఏమైందో తెలియదు, ఇంట్లో ఫ్రస్ట్రేషనా బయట ఫ్రస్ట్రేషన్ తెలియదు, ఎందుకు కొద్దిగా బ్యాలెన్స్ తప్పారు. పర్లేదు, చాలా మంచి మనిషి. లవ్ యూ సార్. లేదు సో వీటి గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ అలాగే పనిచేసిన మిగతా ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్ చెప్తే ఎవరైనా మర్చిపోయింటే సారి తర్వాత నీటిలో చెప్తాను. అండ్ ఇకపోతే నా మెయిన్ కోర్ ఆర్టిస్ట్లో ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఎక్సలెంట్ వైఫ్, అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో ఈ 2 పాత్రలు వీళ్ళు కాకపోతే నేను ఇంకా ఏ అదర్ యాక్టర్స్ని నేను ఊహించుకోలేను. అంత అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా భాగ్యం పాత్ర ఐశ్వర్య రాజేష్, తను మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు మేము ఎంత నమ్మామో అంతకి డబుల్ ట్రిపుల్ పెర్ఫార్మెన్స్ చేసింది. అండ్ ఆ అమ్మాయిలో ఐశ్వర్య రాజేష్లో ఒక మన ఇంట్లో ఉండే ఒక అమ్మాయి, ఒక రియలిస్టిక్గా పెర్ఫార్మెన్స్ చేసేటువంటి ఒక స్కిల్ ఉంది. అందుకే తను ఎన్ని సినిమాలు చేసిందో తమిళ్లో, ఆ తమిళ సినిమాలన్నీ మన తెలుగు ఆడియన్స్ చూశారు. తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసిన అంత రీచ్ అయింది పబ్లిక్లో అమ్మాయి. సో అలాంటి ఐశ్వర్య రాజేష్ గారితో పనిచేయటం, ఈ సినిమాలో ఈ పాత్ర తనకు వెళ్ళటం, తను అద్భుతంగా చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి చౌదరి, సో ఇప్పుడు లాస్ట్ 1 yearగా
చాలా ఫిల్మ్స్ చేస్తుంది, తన లక్ని టెస్ట్ చేసుకుంటూ వస్తుంది. లక్కీ భాస్కర్ పెద్ద సక్సెస్ తీసుకుంది. అండ్ ఈ సినిమాలో కూడా మీనాక్షి తన గ్లామర్తో పాటు తన యాక్టింగ్తో మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. అండ్ పోలీస్ ఆఫీసర్గా చేసింది, ఫైట్లు చేసింది, డ్యాన్సులు చేసింది, మొత్తం ఎరగ తీసేసింది. మీనాక్షి, ఈ ఫిలిం నీకు చాలా పెద్ద బ్రేక్ రాబోతుంది. సంక్రాంతికి వస్తున్నాం, నీ కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రాబోతుంది, యాజ్ ఐ ప్రామిస్డ్. అండ్ అలాగే మిగతా ఆర్టిస్టులు, పమ్మిసాయి ఫీల్ అవ్వకు, నీ గురించి చెప్తున్నాను, నేను మొహం ఎందుకు అలా పెట్టుకున్నాను. అండ్ శ్రీనివాస్ రెడ్డి, పమ్మిసాయి అందరికి. ఇంకపోతే నా ప్రొడ్యూసర్స్ అంతకంటే నా ఫ్యామిలీ అని అంటానేమో. అండ్ రాజు గారు, శిరీష్ గారు చేసిన 8 సినిమాల్లో 6 ఈ కాంపౌండ్లోనే. పొద్దున్న లెగిస్తే వాళ్ళ మొహాలే చూడాలి, పొద్దున్న లెగిస్తే వాళ్ళతోటే మాట్లాడాలి, మంచి అయినా చెడైనా ఆనందమైనా అన్నీ వాళ్ళతోటే. చాలా చాలా జోవియల్గా నా వెనక ఎంతో సపోర్ట్గా ఉంటారు. అండ్ నా ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు సినిమా తప్ప వాళ్ళకి వేరే ప్యాషన్ లేదు, సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అలాంటి ప్రొడ్యూసర్స్తో పనిచేయడం నేను ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతాను. జనవరి 14th రాజు గారు, శిరీష్ గారు సంక్రాంతికి వస్తున్నాంతో మళ్ళీ మన బ్యానర్లో నా డైరెక్షన్లో మీకు ఇంకో మళ్ళీ బ్లాక్ బస్టర్ రాబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఆ రోజు సక్సెస్ మీట్లో మీరు మళ్ళీ మీరు మాట్లాడతారని అనుకుంటున్నాను. అండ్ ఇక మా విక్టరీ వెంకటేష్ గారు గురించి మాట్లాడే ముందు ఒక 2 మాటలు ఈ సినిమా గురించి మాట్లాడతాను. సంక్రాంతికి వస్తున్నాం అనేది సినిమా కథ అనుకున్న దగ్గర నుంచి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ దొరికింది. ఒక ఎక్స్ కాప్, ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తోటి నేను F2, F3 సినిమాలు వెంకటేష్ గారితో చేశాను. ఈ సినిమా ఇంకేదైనా డిఫరెంట్ స్పేస్లో చేద్దామా అని చెప్పి అనుకున్నాక వెంకటేష్ గారు నాకు చేసిన సపోర్ట్ తోటి అంతే ధైర్యంతో దీంట్లోకి దిగాను. ఇది నాకు కొంచెం కొత్తగా ఉండే కామెడీ, మీరు చాలా కొత్తగా ఫీల్ అయ్యే కామెడీ. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. సో చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ అటెంప్ట్ చేశాను. మీరు నా వెనక ఉంటారనే ధైర్యంతో, ఖచ్చితంగా మీరు ఉంటారని నమ్ముతున్నాను. జర్నీ చేసేటప్పుడు వీటన్నిటి మధ్య కూడా నన్ను ముందుండి నడిపించేది, నాకు ఎనర్జీ ఇచ్చేది, నాకు బూస్ట్ ఇచ్చేది ఎవరో కాదు, నా సినిమాను చూసి నన్ను ఆశీర్వదించే ప్రేక్షకులు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 7 ఫిలిమ్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ 8th ఫిలిం కూడా మీ ముందుకు రాబోతుంది, మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైనర్ మళ్ళీ నా కెరీర్లో అవ్వబోతుందని నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ అనుకున్న దగ్గర నుంచి కూడా చాలామంది అడిగారు, కొద్దిగా ఎక్కువైందా, వెళ్ళిపోతున్నారా? ఎంత ఎక్కువైనా పర్లా, నా ఆడియన్స్ కోసం రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్ చేయమన్నా చేస్తాను నేను, వాళ్ళని సినిమాకి రప్పించడం కోసం ఏమైనా చేస్తాను నేను. సో అంత ఎనర్జీ నాకు ఇస్తుంది మా వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారు కూడా నాతో పాటు ఉన్నారు ఈ సినిమాకి. ఇకపోతే ఈ సినిమా జనవరి 14th హ్యాపీగా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బావ, బామ్మర్ది, భార్యా పిల్లలు, మీ రిలేషన్స్ అందరితో 1 కాదు, 2 కాదు, 10-15 టికెట్లు కొనుక్కొని హ్యాపీగా వెళ్ళండి. ఈ సినిమా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. ఈ సంక్రాంతి మీకు మెమరబుల్ సంక్రాంతి అవ్వబోతుంది. దట్స్ మై ప్రామిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నా హీరో వెంకటేష్ గారు, F2, F3 వెంకటేష్ గారితో చేసినప్పటికీ, ఈ సినిమా చేసినప్పటికీ చాలా తేడా ఉంది నాకు. ఆయనతో ఉన్న ఒక అనుబంధం, ఒక టీచర్ లాగా అనిపిస్తారు, ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తారు, సడన్గా కాలేజ్కి స్టూడెంట్స్ లాగా అనిపిస్తారు, సడన్గా ఒక నాటీ బాయ్ లాగా అనిపిస్తారు, సడన్గా ఒక పెద్ద మనిషి అయిపోతారు, సడన్గా ఒక కామెడీ చేసేస్తారు, సడన్గా ఒక స్పిరిచువల్ చూపిస్తారు. ఒక మనిషిలో ఇన్ని క్వాలిటీస్ ఉండటం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. దట్స్ ఓన్లీ పాసిబుల్ టు మై హీరో వెంకటేష్ గారు అండ్ మై లవబుల్ హీరో వెంకటేష్ గారు. ఈ సినిమా జర్నీ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అండ్ నాకు మా అమ్మ, మా నాన్న, మా ఫ్యామిలీ, మా అక్క, నా వైఫ్, నా పిల్లలు, వీళ్ళందరూ ఎంతో వెంకటేష్ గారు అంతా ఇక నుంచి. అండ్ ఐ లవ్ యూ సార్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. ఆయన అంటే ఎంత పిచ్చి అంటే, ఎవడో జుట్టు ఎందుకు పెంచారో అన్నారు. ఎందుకు పెంచారంటే వెంకటేష్ గారిని చూస్తే పెంచుకున్నా. ఆయన జుట్టు అంటే నాకు ఇష్టం. క్షణక్షణం, కూలీ నెంబర్ 1, బొబ్బిల్ రాజ సినిమాలో ఆయన హెయిర్ స్టైల్ అంటే నాకు ఇష్టం. ఈరోజు ఈ ప్యాంట్ ఎందుకు వేసుకొచ్చారో అన్నాడు. మన జై మందిరాలో వెంకటేష్ బాబు వేసిన ప్యాంట్ రా బాబు, నాకు ఆయన ప్యాంట్స్ అంటే కూడా ఇష్టం. సో స్టైలింగ్ అంటే మన ఇండస్ట్రీలో ఫస్ట్ చూడాల్సింది వెంకటేష్ గారిని. ఆయన స్టైలింగ్ ఇప్పటికి కూడా ఆయన ఏ కాస్ట్యూమ్ వేసుకొస్తారో, ఏ డిజైన్ వేసుకొస్తారో ఒకవైపు అలా చూస్తూ ఉంటాను. అంత స్టైలింగ్ మెయింటైన్ చేస్తారు వెంకటేష్ గారు. అండ్ అలాగే ఈ సినిమా కోసం ఆయన 24/7 నాతో పాటు కథ అనుకున్న దగ్గర నుంచి. వెంకటేష్ గారి గురించి చాలాసార్లు చెప్పాను, నాకు కథలో ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే హీ నో అనిల్ సంథింగ్, హీ కెన్ డూ సంథింగ్ అని. అట్ ది సేమ్ టైం అలా వదిలేయరు.
ఎవ్రీడే ఫోన్ చేస్తారు, అనిల్ కరెక్ట్గా వెళ్తుందా, ఆ ఎపిసోడ్ చూసుకో, ఈ ఎపిసోడ్ చేసుకో, లైక్ టీచర్ నన్ను గైడ్ చేశారు. అండ్ సినిమా రీమిక్స్ జరుగుతున్నా కూడా స్టిల్ హీఈస్ బిహైండ్ ఆఫ్ అస్. మాకు తెలియని ఒక గురువులాగా మా ఆయనకున్నారు వెంకటేష్ గారు. ఈ సినిమా సక్సెస్లో రేపు నాకెంత క్రెడిట్ రాబోతుందో మా వెంకటేష్ గారికి అంతే క్రెడిట్ వెళ్ళబోతుంది. సో థ్యాంక్ యూ. అండ్ ఈ సంక్రాంతికి వస్తున్నామని నమ్మి నాతో 3వ సినిమా చేస్తున్నారు వెంకటేష్ గారు. ఇది మాకు హ్యాట్రిక్. నాకు 3వ సంక్రాంతి, వెంకటేష్ గారికి చాలా సంక్రాంతులు, నాకు 3వ సంక్రాంతి. ఇది కూడా ఒక హ్యాట్రిక్ సంక్రాంతి మీరు అందరూ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి, రేపు సినిమా చూపే ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, January 14th డోంట్ మిస్ ఇట్. సంక్రాంతికి వస్తున్నాం. హిస్టరీలో సారు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే. థ్యాంక్ యూ.